ఈ రోజు లంచ్ లోకి పన్నీర్ టిక్కా, మష్రూమ్ ఫ్రై, అలాగే అట్టికాయ పులుసు, వేడివేడిగా అన్నం అయితే చేయబోతున్నాము. టైం వచ్చి 12:20 అయింది. లంచ్ చేయడం అయితే స్టార్ట్ చేసేద్దాం రండి. మా ఆయన ఆత్రం కాకపోతే మొన్న 1 kg పన్నీర్ తెచ్చేసాడు. పాలక్ పన్నీర్ కొద్దిగా చేసి మిగతా అంతా అలానే ఉంది. పక్క కటింగ్ చేసుకుంటూనే ఇంకో పక్క రైస్ కి అయితే పెట్టేశాను. అట్టికాయ పులుసు కోసము అట్టికాయని కూడా తరిగేశాను. కటింగ్ అంతా అయిపోయింది. ఆ లోపల అన్నం కూడా అయిపోయింది. 2 ప్యాకెట్ల మష్రూమ్ ని బాగా వాటర్ లో వేసి కడిగేశాను. ఇంకా ఆలస్యం చేయకుండా అట్టికాయ పులుసు కోసం కూడా అట్టికాయలు బాగా వేయించేసి లాస్ట్ లో చింతపండు పోసి ఉప్పు వేసేసాను. అట్టికాయ పులుసు కూడా రెడీ అయిపోయింది. ఇంకో పక్క మష్రూమ్ ఫ్రై చేయడం కోసము కొద్దిగా ఆయిల్ లో మష్రూమ్ ని బాగా వేయించిన తర్వాత ఉప్పు, పసుపు, కారము, ధనియాల పొడి, అలాగే మొలగా పొడి వేసేసాను. మష్రూమ్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఈసారి మష్రూమ్ అదిరిపోయింది టేస్ట్. పన్నీర్ టిక్కా కోసము పన్నీర్ మసాలాలో క్యాప్సికమ్, టమోటా, ఆనియన్, పన్నీర్ వేసి బాగా కలిపేసి చీకులకి అయితే గుచ్చేసాను. కొన్ని బార్బీక్యూ స్టైల్లో, కొన్ని తవా ఫ్రై స్టైల్లో చేశాను. సాఫ్ట్ గా అయితే ఉంది పన్నీర్. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. కానీ పన్నీర్ టిక్కా చేయడానికి కోసమే టైం ఎక్కువ పట్టింది. కాల్ లాగేసాయి. వంట అయ్యేసరికి టైం 1:57 అయింది. ఫుల్ వీడియో రెసిపీస్ అన్ని ఛానల్లో ఉన్నాయి, చూసేసేయండి.